ఇది సైకిల్ ర్యాలీ, ప్లీజ్ గడబడరాదు, పక్కలమ్మా. ఎవరు కూడా సైకిల్ ముందు ఎవరు ఉండొచ్చు. పరిగెట్టే వాళ్ళందరూ కూడా వెహికల్ దగ్గరికి వెళ్ళిపోండి. ఈ సైకిల్కి ఒక చరిత్ర ఉంది. ఇదే సైకిల్ మీద అన్న నందమూరి తారక రామారావు గారు అసెంబ్లీలోకి వెళ్ళడం జరిగింది. ఇదే సైకిల్ తెలుగువాడి యొక్క ఆత్మగౌరవాన్ని కించపరిచే సమయంలో కేంద్రంలో ఆ తెలుగువాడి యొక్క సత్తాన్ని చాటింది ఈ సైకిల్. మరలా ఆ సత్తాన్ని చాటే రోజులు దగ్గరలో ఉన్నాయి. చాటి చెప్పవలసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. తెలుగువాడి యొక్క ఆత్మాభిమానం, గౌరవం తగ్గే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఆ పాత రోజులు మరలా గుర్తు చేసుకోవాలని దానికి చిహ్నంగా ఈ రోజున ఈ సైకిల్ మీద ఇటు జనసేన, బీజేపీ ముగ్గురు కలిపి ఇదే సైకిల్ మీద ఈరోజు యాత్ర చేస్తూ ఉన్నాం. ఇది ఒక శుభ పరిణామం. తప్పకుండా ఈ యాత్ర ఒకవైపు అసెంబ్లీకి, మరోవైపు పార్లమెంట్కి వెళ్ళే పరిస్థితులు వస్తాయి రాష్ట్రంలో. తప్పకుండా రాబోయే రోజుల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయం. ప్లీజ్ రాష్ట్రంలో జై బ్రాండ్ తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. దానికి సూత్రగా సైకిల్ దొక్కితే చాలా ఆరోగ్యంగా ఉంటారు అనే ఉద్దేశంతో ఎప్పుడైనా సరే ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే ఈ సైకిల్ వల్ల చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. దానివల్ల ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉంటారని మరొకసారి ఆశిస్తున్నాం. సైకిల్ ముందు ఎవరు ఉండొచ్చు, ప్లీజ్ ముందుకెళ్ళిపోవాలి. అందరూ కూడా నడాలమ్మా, ప్రచారం నడాలి. సైకిల్ పోవాలి, సైకిల్ పోవాలి.